భారీ వానలు వరదలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, అసోం, హిమాచల్ ప్రదేశ్లా ఆగకుండా కురుస్తున్న వానలతోని జనం ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్లో వారం రోజులు సంధి పడుతున్న వానలతో సబర్మతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ నీట మునిగినాయి. చాలా వరకు గ్రామాల్లోకి వరద నీళ్లు వచ్చి చేరింది. దీంతో ప్రజలుంటున్న ప్రాంతాలన్నీ ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కేదార్నాథ్ ఏరియా మొత్తం నీట మునగడంతో సర్కార్ సహాయక చర్యలు షురూ చేసింది. వరద బాధితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసింది. అసోంను వరదలు ఇప్పట్లా వదిలిపెట్టేటట్లేవు. ఎగువన కురుస్తున్న వానలతోని భారీ వరదలొస్తున్నాయి. దాదాపు 10 జిల్లాలు వరదలలో చిక్కుకున్నాయి. ఇక బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రత్యేక బృందాలతో వరద బాధితుల్ని కాపాడుతున్నారు. రాజస్థాన్లో కూడా సేమ్ సీన్. 4 రోజులుగా వాన ఆగింది లేదు. జోరుగా పడుతున్న వానలతో ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతోటి పర్వత ప్రాంతాల్లో రోడ్ల మీద ట్రాఫిక్ మొత్తం స్తంభించింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. మౌంట్ అబూ రోడ్ మొత్తం బ్లాక్ అయింది. చెట్లు, కొండ చర్యలు విరిగి పట్టడంతో రోడ్డుని బాగు చేస్తున్నారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మనాలి, సిమ్లా ఏరియాల్లో భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయినాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గుజరాత్లో వరద బాధితులకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తోంది స్వామినారాయణ టెంపుల్ సంస్థ. వడోదరల నిరాశ్రయులైన వేలాది మంది ఆకలిని తీరుస్తుంది. దేవాలయంలో తయారు చేసిన లడ్డు, బూందీ, ఇతర పదార్థాల్ని ప్యాక్ చేసి ముంపు బాధిత ప్రాంతాలల్లా పబ్లిక్కి అందజేస్తున్నారు దేవాలయ సిబ్బంది. గుజరాత్లో ఇంకా వానలు దంచుకొడుతున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలు నీళ్లల్లో మునిగిపోయినాయి.